హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. ఈరోజు సండే కదా, మా ఇంట్లో మార్నింగ్ స్పెషల్ ఏంటంటే నెత్తరు పొడి దోస. ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడన్నా తిన్నారా? నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా నెత్తరు పొడి దోస తినాలని. లాస్ట్ వీక్ కూడా మా పెద్దనాన్న వెళ్ళి వెనక్కొచ్చాడు. లేదు, లేట్ అయిపోయింది. ఇంకా ఈ వీక్ అయితే మార్నింగే లేచి టీ తాగేసి బజార్కి అయితే వెళ్ళాడు, మటన్ మస్తాన్ దగ్గరికి. ఇంకా ఒక యాట నెత్తరని అయితే తీసుకొచ్చాడు. మేమైతే నెత్తరు పొడి అని అంటాము. ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నా. కొద్దిగా కొబ్బెర, తెల్లగడ్డ, అల్లం, ఎర్రగడ్డ, కాజు, కొత్తిమీర, పుదీనా, కారం పొడి, ధనియాల పొడి వేశాను. ఇవన్నీ మనకు మసాలా ఎంత కావాలో, మనకి ఎంత మన కూరనో అంత వరకే మనం వేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా చెక్క లవంగం కూడా యాడ్ చేసి గ్రైండ్ అయితే చేశాను. నేను పిల్లలు తింటారని కారం కొంచెం వేసాను, అది మన ఇష్టము. మీరు కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇంకా మసాలాని అయితే నేను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత, ఆయిల్ హీట్ అయినాక ఒక ఎర్రగడ్డ తీసుకొని వాటిని సన్నగా కోసుకొని ఎర్రగడ్డ అయితే వేసాను. ఎర్రగడ్డ అందులో 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసాను నేను, ఎందుకంటే కారం కొద్దిగా వేసాను కాబట్టి పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశాను. ఇంకా అది బాగా వేగాల. ఎర్రగడ్డ ఎప్పుడైతే వేగుతుందో అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టమాటా పండు కూడా వేసి వేగనిచ్చాను. టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న మసాలాను ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గుతుండగా పక్కన వేడి చేసిన నెత్తరి పొడి అయితే తీసాను. దాన్ని చూస్తానే కొద్దిగా భయంగా ఉండింది. ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను నెత్తరి పొడి చేయడం. దీన్ని పులుసులాగా, దోశలాగా అయితే పులుసులాగే బాగుంటుంది. మామూలుగా ఫ్రై కూడా చేసేసుకుంటారా, మన ఇష్టం అది. నేనైతే ఇప్పుడు దోశలాగా కాబట్టి పులుసే పెడుతున్నాను మార్నింగ్. ఇది సన్నగా పీసెస్గా కట్ చేసుకొని ఆ వేగుతున్న మసాలాలో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి కొద్దిసేపు. ఇది కూడా ఆ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచాలి. ఇందులో కొద్దిగా పచ్చికరివేపాకును కూడా పోసి, అలాగే మనకి దోశలకు కాబట్టి కొద్దిగా పులుసు ఉంటే బాగుంటుంది కాబట్టి నీళ్ళు కూడా యాడ్ చేయాలి. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే కొద్దిసేపు ఉన్న తర్వాత ఆఫ్ చేసుకుని, నేనైతే విజిల్ అయితే పెట్టలేదు, మామూలుగా పెట్టేశాను. ఇంకా దోశ అయితే ఇంకో పక్క పెంకు పెట్టి దోశ అయితే వేసాను. దోశ నెత్తరి పొడి బాగుంటుందని. థ్యాంక్ యూ.